వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి తెలుగు అబ్బాయి. ఇక్కడైతే మనము తెలుసుకుందాం. ఈరోజు అయితే మనము దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. టెర్మినల్ 3 అండ్ 2 అండ్ 1 ఈ 3 ఎయిర్పోర్ట్లు అయితే ఉంటాయి మనకు దుబాయ్లో. అందులో ఇదైతే టెర్మినల్ 3, తర్వాత పక్కన మనకు టెర్మినల్ 1 కలిసి 2 ఉంటాయి. ఇదైతే మనకు సెల్ఫ్ చెకింగ్ సర్వీసెస్ అయితే ఉంటుంది మనకు ఎమిరేట్స్ కానీ, తర్వాత మిగతా మనకు టెర్మినల్ 1 కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఇక్కడైతే మనము ఎక్కడ చూసినా కానీ మనకు లోపలైతే చాలా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పచ్చు. ప్రపంచ నలుమూలల నుంచి అయితే చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కాబట్టి చాలా బిజియెస్ట్గా ఉంటుంది. అందుకోసము ఇక్కడ ఎలాంటి మనకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళైతే ప్యాసింజర్కి అయితే వాళ్ళు అలాంటి సౌకర్యాలు అయితే మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ మనకు టెర్మినల్ 1 నుంచి అయితే మనము ట్రైన్ ఉంటుంది. మనకు వెయిటింగ్ హాల్ పోవడానికి అయితే ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ ఎప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ట్రైన్లో ఉన్నాము. ట్రైన్ అయితే చాలామంది కలుస్తూ ఉంటారు. మనకు ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల వాళ్ళే మనకు వస్తూ ఉంటారు. చాలామంది అయితే వేరే దేశస్తులు కూడా ఉంటారు. మేమైతే ఇప్పుడు అక్కడ ట్రైన్ నుంచి దిగి ఇప్పుడు మనము దుబాయ్ డ్యూటీ ఫ్రీకి అయితే వెళ్తూ ఉన్నాము. దుబాయ్ డ్యూటీ ఫ్రీలో అయితే చాలా మనకు కొనుక్కోవడానికి అయితే చాలా మనకు మంచి మంచి ఆఫర్స్ కానీ, తర్వాత మిగతా ప్రతి ఒక్క ఐటెం దొరుకుతూ ఉంటుంది. ఇదంతా మనకు దుబాయ్ డ్యూటీ ఫ్రీలో అయితే మనకు చాలా అంటే చాలా మనకు ప్రతి ఒక్కటి కనువిందుగా ఉంటుంది. ఇక్కడ మనమైతే ఇంటికి వస్తున్నాం మామ అని అంటే మనోళ్ళు చాలామంది మనకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మామ చిల్ అవ్వడానికైతే కొంచెం ఆల్కహాల్కి సంబంధించినవి అయితే తీసుకురా అని చెప్పేసి ప్రతి ఒక్కరు మనకు చెప్తూ ఉంటారు. అందులో అయితే మనము చాలా కింద మీద పడుతూ అయితే వాళ్ళ కోరికని తీర్చడానికైతే మనము ఏదో రకంగా అయితే మన దగ్గర లగేజ్ ఎక్కున్నా కానీ ఎవరినో ఒకరిని సోపతి చేసుకొని అందులో ఇంకో బాటలు కానీ 2 బాటలు కానీ తీసుకెళ్ళాలన్న ఒక అభిప్రాయం మీద అయితే మనము ట్రై చేస్తూ ఉంటాము. అందులో ఇదైతే దుబాయ్ డ్యూటీ ఫ్రీ. ఇక్కడ చాలా ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయి. మనకు డ్రెస్సులు కానీ, బట్టలు కానీ, తర్వాత మీకు రకరకాల అది కానీ ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. ఇదంతా మనకు వెయిటింగ్ హాల్. ఇక్కడైతే మేము బోర్డింగ్ చేసుకొని అయితే వచ్చినాము. ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎయిర్ ఇండియాలో వస్తున్నాము అంటే ఖచ్చితంగా 10 kgs అయితే వాళ్ళు అలౌడ్ చేస్తూ ఉన్నారు. మనకు 10 kgsకి ఎక్కువ అయితే మాత్రం వాళ్ళైతే మనకు ఫర్ అవర్ అయితే వాళ్ళు కేజీ హిసాబ్కి అయితే వాళ్ళు ఛార్జెస్ అయితే చేస్తూ ఉన్నారు, 80 dirhams. అందుకోసం మనకు దుబాయ్ డ్యూటీ ఫ్రీలో అయితే మనకు కొనుక్కున్నా కావాల్సింది మనకు బిలో 10 kg లాస్ట్ 7 అని చెప్తూ ఉంటారు. 7 వాళ్ళు 10 kg 11 kg అయితే వాళ్ళు అది కూడా రిక్వెస్ట్ అయితే మాత్రం 1 kg అయితే వదులుతూ ఉన్నారు. అందులో అయితే 10 kg అయితే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మనకు కావలసిన తూకం పెట్టి అయితే వాళ్ళు జోకుతూ ఉన్నారు. ఇదంతా దుబాయ్ డ్యూటీ ఫ్రీలో చాలా ఇందాక చూసినట్టు సిల్వర్, గోల్డ్ అక్కడ రకరకాల అయితే అది పెట్టిండు. ఇందులో అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే ఇక్కడ చాలా ఇది డ్రా సిస్టమ్ అయితే జరుగుతూ ఉంటుంది. దుబాయ్ కానీ, అబుదాబి కానీ. ఇక్కడైతే దుబాయ్లో కూడా మనకు $1 million అయితే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మనకు మర్సిడీస్ బెంజ్ కారు 500 dirhams. తర్వాత మనకు $1 million అయితే మనకు 1050 అయితే వాళ్ళు ఇక్కడ మనకు పెట్టడం జరిగింది. ఇంకా థర్డ్ ప్రైజ్ వచ్చేసి థర్డ్ ప్రైజ్ బైక్ ఇక్కడ BMW బైక్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నదైతే మాత్రం చాలామంది ఎక్కడ ఎయిర్పోర్ట్లో కొనుక్కొని తర్వాత వాళ్ళ అదృష్టం బాగుంటే మాత్రం కోటేశ్వరులు అవుతూ ఉంటారు. ఇక్కడైతే ఇలాంటి చాలా ఫెసిలిటీ అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడైతే వెయిటింగ్ హాల్లో అయితే కూర్చొని ఫ్లైట్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫ్లైట్ కూడా ఇప్పుడు ఏంటంటే 6వ నెల నుంచి 7వ నెల, 8వ నెల, 9వ నెలకు చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే స్కూల్ హాలిడేస్ కాబట్టి ఈ టైంలో మనం వెకేషన్ వస్తున్నామంటే
ముందే మనం టికెట్ కొనుక్కొని పెట్టుకోవాల్సిన పరిస్థితులు. ఎందుకంటే చాలా మనకు రేట్ అయితే హై రేట్లు అయితే ఉంటాయి. అందుకోసం మనకు ముందే కొనుక్కొని మనం ముందే ప్లాన్ చేసుకొని రావడం వల్ల కొన్ని డబ్బులైతే మనకు సేవ్ చేసుకోవడానికైతే మనకు ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ ప్రజెంట్ అయితే మనము టేక్ ఆఫ్కి అయితే రెడీ ఉన్నాము. కానీ దుబాయ్ అయితే నైట్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కొద్దిగా పైకి లేచిన తర్వాత మనకు వీధి దీపాలు అయితే చక్కటి మనకు వెలుతురుతోనైతే మనకు కనువిందుగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది దుబాయ్. ఇక్కడ ఇదంతా మనకు దుబాయ్ సిటీ అన్నట్టు. ఈ సిటీ అయితే చాలా మనకు ఎక్కడ చూసుకున్నా కానీ లైట్తో సహా మనకు రకరకాల కలర్ఫుల్గా అయితే మనకు చూసుకోవచ్చు దుబాయ్లో. ఇదంతా మనకు దుబాయ్ సిటీ. మనము తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనం బయలుదేరినాక మనకు ఎయిర్పోర్ట్లో అయితే మనము చాలా మనకు అద్భుతంగా మనకు అదంతా ఉంటుంది. ఇందులో మనము ఎయిర్ ఇండియాలో అయితే మనకు చాలా అంటే చాలా మంచి ఫుడ్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ ఫుడ్ మనకైతే చాలా ఒక ఆల్కహాల్ కానీ తర్వాత మనకు ఫుడ్ కానీ తర్వాత నాకైనా ఇష్టము మన తెలంగాణకైతే ఇష్టమైన అయితే బగార్ పువ్వు అయితే నేను తీసుకోవడం జరిగింది. ఈ బగార్ పువ్వు అయితే మనకు చాలా ఒక టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కావచ్చు. దాంతోపాటు మనకు అందులో అన్ని రకాలు మనకు పెరుగు కానీ కేక్ కానీ తర్వాత వచ్చేసి నాకైతే చాలా ఒక టేస్టీగా అనిపించింది. మనకు ఇండియాలో ఉండి మనం తింటే మనం ఎలా అయితే మనం చేసుకుంటామో ఆ బగార్ అన్నంతో తిని చాలా అది వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మనమైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే మనం ల్యాండ్ అయినాము హైదరాబాద్లో. ఎప్పుడైతే మనం హైదరాబాద్లో ల్యాండ్ అయినామంటే మనకు ఒక బాడీలో ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. మనకు మన దేశానికి చేరుకున్నాము అనగానే అదొక ఫీల్ ఒక చాలా అంటే ఒక నేనైతే ఒక ఆనంద బాష్పాలతో అయితే అదైపోయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన కన్న ఊపు రావడం వల్ల మనకి చాలా చాలా ఒక ఫీల్ అయితే అవుతూ ఉంటాము. ఇక్కడ ఇదంతా ఎయిర్పోర్ట్. అందులో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బయటకు రాగానే నాకైతే ఒక ఇండియన్ ఫ్లాగ్ అయితే కనపడడం జరిగింది. దాంతోపాటు దాన్ని చూడగానే నాకైతే ఒక ఫీల్ అయితే వచ్చింది. నేను ఒక నా మాతృభూమి దేశానికి అయితే నేను చేరుకున్నాను అని చెప్పేసి నాకు ఒక ఫీల్ అయితే అయ్యి ఒక 5-10 మినిట్స్ అయితే నేను ఒక దాంట్లో ఉన్నాను. అందులో నేను బాగా రిసీవ్ చేసుకోవాలి. నువ్వే దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టు బయటకు వస్తూ ఉంటే మొత్తం వర్షాకాలం కాబట్టి ఎక్కడ చూసినా కానీ క్లీన్ తర్వాత మనకు సరదాగా బయట రావడం అనేది మనకు చాలా క్లీనర్తో సహా మనకు వర్షం పడుతూ ఉంటే అదొక అద్భుతమైన మన ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు మనము బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ మనము ఒక బయట దేశం నుంచి గల్ఫ్ దేశం నుంచి వచ్చిన తర్వాత చాలా ఫ్యామిలీకి దగ్గరలో ఫీల్ అయితే ఉంటుంది. హైదరాబాద్ కూడా చాలా డెవలప్ అయింది. ఎక్కడ చూసినా కానీ ఇది హైదరాబాద్ అదే కదా మనకు బయట దేశాల అన్నట్టు ఒక అదైపోయింది. ఎక్కడ చూసినా కానీ ఎత్తైన భవనాలు ఎత్తైన కట్టడాలతో నగరం అయితే మొత్తం ఎక్కడ చూసినా కానీ ఒక అద్భుతంగా మనకు మంచి నగరం కూడా రోడ్లు కానీ తర్వాత అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ చాలా హైదరాబాద్ అయితే చాలా డెవలప్మెంట్ అయింది. దాంతోపాటు మనమైతే పోతూ ఉంటే అక్కడక్కడ చిరుజల్లులు అయితే అదొక మట్టి వాసన అదొక అద్భుతంగా మీరు కూడా ఎవరైనా ఇండియాకు వెకేషన్ తప్పనిసరిగా కామెంట్ చేసి మీరు కూడా ఎలా ఫీల్ అవుతుంది ఎక్కడ అని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా మిస్ అయ్యి అనిపించింది. అందుకోసం మీకు కూడా ఎంతోమంది మిస్ అవుతున్నారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.